అందరికీ శనార్థులు మీకోసం ఒక మంచి సార్ను పట్టుకొచ్చిన మనం ఇంట్లో కూర్చొని సీరియల్ చూసినా ఈ సారే కనిపిస్తాడు ఇక సినిమా థియేటర్ పోయి కూర్చున్నా ఈ సారే కనిపిస్తాడు అంత మంచిగా నటిస్తాడు అందరినీ మెప్పిస్తాడు ఆ సారు ఎవరు అనుకుంటున్నారు ఘర్షణ శ్రీనివాస్ సార్ను పట్టుకొచ్చిన ఇక మీ ముంగటికి సార్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక మరి అందరికీ ఒకటే పరిశాన్ ఏంటంటే ఘర్షణ శ్రీనివాస్ అంటే లటక్న గుర్తుపడతారు మరి మీ ఇంటి పేరు తెలియదు చాలా మందికి మీరు ఏడ పుట్టిరో కూడా చాలా మందికి తెలియదు ఇక మామూల కోసం జరే చెప్పండి. నేను హైదరాబాద్లో పుట్టిన చార్మినార్ హాస్పిటల్లో పుట్టిన బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాలో ఉంటున్నా. మా నేటివ్ రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండల్, ముచ్చర్ల విలేజ్. ఇక మరి మీకు సినిమాలకి రానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్, మీ వెనకాల ఎవరున్నారు ఏం సంగతి అని చెప్పి చాలా మందికి పరిశాన్. ఎందుకంటే మరి మీరు చేసేటి చిన్న చిన్న క్యారెక్టర్లు కాదు, ఇక పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసిరు మొత్తం మీద. అవును, అవకాశాలు అట్లా ఇచ్చారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్. అయితే గతంలో ఊర్లలో వచ్చి నాటకాలు వేసేవాళ్ళు, ఐడియా ఉందా నీకు? నువ్వు చూసావా ఎప్పుడన్నా? సో విలేజ్లలో శ్రీకృష్ణ రాయబారం ఇట్లాంటి మంచి మంచి నాటకాలు కూడా వేసేవాళ్ళు. సో మా ఊర్లో కూడా ఒకసారి వేస్తే నాకాళ్ళు చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో నేను వేషం వేసుకున్న తర్వాత మా ఊరోళ్ళే నన్ను గుర్తుపట్టలేదు. అంటే మేకప్ వేసుకుంటే గుర్తుపట్టరు అయితే అని చెప్పి అట్లా యాక్టింగ్ చేయాలనే కుతూహలంతో ప్రయత్నం చేసినాం, యాక్టర్ అయినాం. ఇక మరి నేను చిన్న ఉన్నప్పటి సంది చూస్తున్నా సార్, అప్పుడు ఎట్లున్నారో సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. మరి పోలీస్ క్యారెక్టర్లే వేస్తున్నారు మొత్తం మీద. మరి నిజంగా ఎప్పుడన్నా పోలీస్ అవుతామని అనిపించిందా మీకు? పోలీస్ అవ్వాలనే చదువుకున్నా. అయితే భారతదేశంలో రకరకాల కారణాల వల్ల, రిజర్వేషన్స్ వల్ల, ఏజ్ లిమిట్ వల్ల 13 రోజులు ఎక్సర్సైజ్ అయ్యింది నాది. 13 రోజులు. దానికి 19 సర్టిఫికెట్లు పెట్టి అప్లై చేసిన. ఐఎమ్ అన్ అథ్లెట్, ఐఎమ్ ఎ రన్నర్, వాలీబాల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, హై జంప్, లాంగ్ జంప్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్. ఐ లర్న్డ్ ఎవ్రీథింగ్, బట్ ఫైనల్లీ 13 days మేక్ మీ టు రివర్స్. ఇక అంత చదివిరు ముద్దుగానే ఉన్నారు సార్. ఇక మరి ఆఖరికి వస్తే అమెరికా ఎందుకు పోయారు సార్? ఇక చాలా మందికి ఇదో డౌట్ ఉన్నది. చాలా మందికి ఉన్న డౌట్ నాకు కూడా వచ్చింది. నేను నిజాయితీ డబ్బులు ఇండియాలో సంపాదించలేను అనే ఓ నిర్ణయానికి వచ్చి అమెరికా ప్రయత్నం చేసి అమెరికాలో పోయి నిజాయితీగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ ఇండియాలోనే ఉండాలని తిరిగి వచ్చిన. ఇక మరి ఎన్ని పైసలు సంపాదించారు సార్ అమెరికా పోయి? ఎన్ని గానం భూములు కొన్నారు? పైసలు ఎన్ని సంపాదించేది క్వశ్చనే ఉంటే ఈడనే ఉండి సంపాదిస్తే ఏదన్నా ఉండి సంపాదిస్తుంటే, అర్థమైందా? కాకపోతే నా దగ్గర ఉన్న డబ్బు నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పోయి సంపాదించుకోవచ్చు. నాకు సరిపడే అంత ఉంది. నేను ఒకరికి పెట్టే అంతంలోనే ఉన్నాను, ఎవరిని అడుక్కునే అంతలో లేను. ఇక అమెరికా పోయిన వాళ్ళు మంచిగా సంపాదిస్తారు, మంచిగా వస్తారు మొత్తం మీద. అయితే ఇక మరి వచ్చిన వాళ్ళు చక్కగా ఏదో ఒకటి పెద్ద బిజినెస్ పెడతారు, ఇక అట్లనో ఇట్లనో ముందుకు పోతారు. మరి మీరు వచ్చుడే సినిమాలలోకి వచ్చిర్రు, మరి ఏం విజన్తో వచ్చిర్రు, ఏం సంగతి? మనం ఒక డెస్టినీ ఏర్పరచుకుంటాం. ఆ డెస్టినీకి పోవడానికి భగవంతుడు కూడా సహకరించాలి. సో ఇప్పుడు నా ఇంటి పేరు మీరు ఘర్షణ శ్రీనివాస్ అని రాశారు కదా. సో ఆ ఘర్షణ టైటిల్ని 22 ఏళ్ళు నాకు అవకాశం రావడానికి 22 ఏళ్ల ముందు 75 రూపాయలు నా చెమట కష్టార్జితంతో రిజిస్టర్ చేయించిన తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చినాక అదే ఘర్షణ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం జరిగింది. అట్లా దేనికైనా ఒక అవినాభావ సంబంధం కనెక్టివిటీ ఉంటుంది. ఇక మరి ఆ ఘర్షణ కోసం ఇక పెద్ద ఘర్షణనే అయ్యింది అయితే మొత్తం మీద అదే అయింది. ఇక మరి ఆ ఘర్షణ సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ మీకెట్లో వచ్చింది సార్? చూస్తే ఇక మీరు వచ్చిర్రంటే పెద్ద కొట్లాటనే ఉంది అనిపిస్తుంది ఆడ వచ్చిన వాళ్ళందరికీ, ఆడ చూసిన వాళ్ళందరికీ. ఆ సినిమాలో నువ్వు ఇప్పుడు అన్నంత టైంలో సెలెక్ట్ చేయడం జరిగింది నన్ను. నువ్వు ఎట్లొచ్చింది సార్ అన్నావు చూడు, అంతే టైంలో నన్ను సెలెక్ట్ చేశాడు గౌతమ్ మీనన్ గారు. చూసి బాగున్నారు, యు ఆర్ ఫిట్ అని చెప్పాడు.
ఎంతో మంది వస్తారు ఈ ఆడిషన్ అంటే 100 మంది 1000 మంది వస్తుంటారు. అవును. ఇక మరి ఆ సినిమాకు పోవాలి ఆడ ఆడిషన్ ఇవ్వాలని చెప్పి మీకు ఎవరు చెప్పారు సార్? నీలాంటి మిత్రుడు ఒకరు చెప్పారు. ఆయన కూడా డైరెక్టర్ అయింది ఇప్పుడు, హరిబాబు అని. సో ఆయన అక్కడ సెలెక్షన్స్ జరుగుతున్నాయి సార్, మీరు యు ఆర్ ఆప్టింగ్ ఫర్ దట్ క్యారెక్టర్, జస్ట్ గో ఫర్ ఇట్ అని అన్నాడు. సరే అని వెళ్ళాను. వెళ్ళేసరికి చూశాడు, అదే చెప్పిన కదా, విత్ ఇన్ నో టైమ్ హీ సెలెక్టెడ్ మీ. మీరు మహేష్ బాబు సార్తోని సినిమా చేసిరు, సినిమా చేసిరు మొత్తం మీద. ఇటు ప్రభాస్ సార్తోని సినిమా చేసిరు, ఇట్లా పెద్ద పెద్ద హీరోలతోని సినిమా చేసిరు సారు. ఇక మరి మీకు ఏ హీరో ఇష్టము, మీకు మంచి క్యారెక్టర్ ఏదనిపించింది? హీరో ఇష్టం అంటే అందరు హీరోలే, అందరు బాగానే చేస్తారు. ఇక మరి సవాళ్ళు ప్రతి ఇప్పుడు ఒక హీరో మీ ముంగట హీరో అంటే ఒకప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నీ అంత ఉన్నప్పుడు కృష్ణ గారు అంటే బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే ఆ ఫైటింగ్స్ మనకు ఫైటింగ్ సినిమాలు చూసేది కాబట్టి ఆయన ఫ్యాన్గా ఉండేవాడిని. ఆ తర్వాత డ్యాన్స్ ఏదైతే ఉందో ఇక మెగాస్టార్, ఆయనకు అట్రాక్ట్ అయ్యాము ఆ తర్వాత జనరేషన్. ఇక సూపర్ స్టార్ కృష్ణ సార్ అంటే మొత్తం మీద అభిమానం అని చెప్తా ఉన్నావు. Yes. ఇక మరి మా వాళ్ళ కోసం సూపర్ స్టార్ కృష్ణ సార్ డైలాగ్ ఒక్కటి చెప్పాలి సార్ మీరు. వామ్మో, డైలాగులు ఆయన ఇప్పుడు నాకు ఎక్కడ గుర్తున్నాయి, లేదు, కష్టం. అంతేనా? ఇక మరి ఇక చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు మిమ్మల్ని పోలీస్ క్యారెక్టర్లలో చూసినాం, ఇక మరి లీడర్ల లెక్క కూడా చూసినాం, మిగతా క్యారెక్టర్లు మీకు ఇయ్యలేరా ఏం సంగతి అని చెప్పి చాలా మందికి చాలా పరిచయం ఉన్నది మళ్ళీ ఈ ముచ్చట మీద. అంతే, ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్కరిది ఉంటుంది. ఇప్పుడు టీవీలో ప్రసారాలే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ముచ్చట్లు, రచ్చలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ కొత్త కొత్తవి వస్తున్నాయి చూడు. దాంట్లో ఆ జోనర్లో నేను ఫిట్ అయినా, ఆ పోలీస్ జోనర్లో నా బాడీ ఫిట్ అవుతుందంట. నేను వేసుకుంటే రియల్ పోలీస్ లాగా కనబడతా అంట. అందుకని నీకు విచిత్రమైన మాట చెప్పనా, ఆ ఘర్షణ సినిమాకి అందరూ పోలీస్ ఆఫీసర్ను పిలిచారు, కమిషనర్సు అందరూ వచ్చారు. చాలామంది వచ్చి ఇంటర్వెల్లో బయటకు వచ్చారు, బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ టైంలో వచ్చారు. బ్రేక్ టైంలో వచ్చి ఆ టీ స్నాక్స్ తింటూ వాళ్ళ పిల్లలతో వచ్చారు. ఆ పిల్లలకి నేను రియల్ పోలీస్, వాళ్ళు రియల్ పోలీస్. ఆ పిల్లలకి ఏమని ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా, నన్ను కమిషనర్ అంకుల్ అని పరిచయం చేశారు. ఇక మరి మీరు నిజంగా సూనిక కూడా కమిషనర్ లెక్కనే ఉంటారు మళ్ళా. ఇక మరి ఇంత పొడవు ఏం కథ, మరి ఏమన్నా మొత్తం మీద అట్లా పోయి ఇట్లా లేపుతారు ఆ సార్? ఏమన్నా మీరు అవసరమే లేదు, దీంతో లేపాలి, దీంతో లేపాలంటారా? ఇక మరి ఆలీల తీరి ఇట్లా కండలు పెంచనీకే, బాడీ పెంచనీకే అట్లేముండదా? మరి అవి చేసేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అవి చేసేటోళ్ళు వేరే ఉంటారు. కానీ మొత్తం మీద అప్పుడు ఎట్లున్నారో సేమ్ ఇప్పుడు అట్లనే ఉన్నారు. మరి తిండికే ఏమన్నా ఫాలో అవుతారా ఆలీల తీరు మీరు? తిండి తక్కువ తినాలి, ఆలోచన మంచి ఆలోచన చేయాలి, ఇట్లనే ఉంటారు. నువ్వు కూడా రేపటి సంది అదే చేయి, నాలాగానే ఉంటారు. అంతే అటవా సారు? ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక చాలా మందికి డౌట్ ఉన్నది సార్ మీ మీద. ఇక మరి ఈ డౌట్ ఏంటంటే ఇక ఈ నడుమ మొత్తం మీద మరి పాలిటిక్స్లో తిరుగుతూ ఉన్నాడు, ఆయనతో సినిమాలు బంద్ చేస్తాడా ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట మీద మీరు ఏం సమాధానం చెప్తారు సార్? నేను ఈ టైమింగ్లే కాదు, నేను ఫస్ట్ కమ్యూనిస్ట్ని. ఎర్రజెండా అంటే ఎగురుడే అప్పట్లో. ఆ తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక నేను ఫస్ట్ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్ని. 1 ఇయర్ కన్వీనర్, 1 ఇయర్ ప్రెసిడెంట్. చంద్రబాబు గారితోని సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం. నువ్వు చూడనట్టుంది మొత్తం నా ఇంటర్వ్యూలు చూస్తే ఆ ఫోటోలు వేసేవాడివి అప్పుడప్పుడు. ఎన్టీ రామారావుతో నాకు దొరకలేవు సార్ మీరు. అప్పుడు ఎప్పుడో 1980 సంది వచ్చారు. 82 నుంచి ఉన్న ఫస్ట్ తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ని. ఆ తర్వాత రీసెంట్గా 10 years బ్యాక్ కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి పిఆర్పి నుంచి యాస్పిరెంట్గా పనిచేశాను. కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల మనకు టికెట్ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. ఇక మరి ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి, ఇప్పుడు గెలిస్టాట్ ఉన్నదా మొత్తం మీద ఎట్లున్నది పరిస్థితి? మనం చూస్తాం మొన్న మా ఎలక్షన్స్ అయినాయి, ఈ అందులో కూడా వ్యక్తిగతంగా విమర్శలు, ఇప్పుడు రాజకీయంలో కూడా విమర్శలు. మరి ఎట్లా అయిపోయింది సార్? ఇదే పొద్దుగాల ప్రజాస్వామ్యం అంటేనే విమర్శలకు తావు ఉంటుంది. డిక్టేటర్షిప్ అయితే ఏ విమర్శలు ఉండవు, చెప్పింది తినాలే, చేసుకుపోవాలి.
అవును. ప్రజాస్వామ్యం కాబట్టి డెఫినెట్గా విమర్శలు అనేటివి ఉంటాయి. సో ఎలక్షన్స్లలో చాలా రోజుల నుంచి ఎలెక్ట్ అవుతూ వస్తున్నాను. మా అసోసియేషన్లో కూడా మా మిత్రులందరూ సహకరిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను కూడా నాకు తోచిన విధంగా సహాయం చేయాలి అందరికీ అనే ఉద్దేశంతో కొనసాగుతున్నాను. ఇక ఇప్పుడైతే మొత్తం మీద ఒంటరి పోరాటమే చేస్తా ఉన్నావు. ఇక మరి రేపు పొద్దుగాల ఏదన్నా పార్టీలు అడుగు పెడదామని చూస్తున్నావా? ఏం ఆల్రెడీ సంగతి? పెట్టిన అడుగు పెడదామని నేను ఎప్పటి నుంచి పార్టీలో ఏదో ఒక పార్టీకి అటాచ్ అయ్యే ఉంటాను. ఆ, మరి బీజేపీ పార్టీకి జర దగ్గర తిరుగుతున్నావు అని మరి బీజేపీ సమాచారం. దగ్గరికి కాదు, బీజేపీకే పనిచేస్తున్నా. అవునా సార్? ఇక మరి ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉన్నదా ఏమన్నా మరి? ప్రత్యక్ష రాజకీయాలతో ఎందుకంటే వేరే ప్రొఫెషన్ ఉంది కదా, ఆ, ఇది బ్రెడ్ అండ్ బటర్ కదా నాకు ప్రొఫెషన్. సో రాజకీయాలు ఉండాలి. మనం మనిషి అన్నప్పుడు ఏదో పార్టీకి ఆదరించాలి, ఓ పార్టీని ఎంకరేజ్ చేయాలి, సరైన టైంలో స్పందించాలి, ఓట్లు వేయాలి. రాజకీయం పరంగా మరి మోదీ గారు ఎన్నో వినూత్నమైన ఫ్యూచర్ జనరేషన్కు పనికొచ్చే నిర్ణయాలు తీసుకొని సంస్కరణలు తీసుకొని వస్తున్నాడు. సో ఆయన వైపు నిజంగా కూడా భారతీయులందరూ నిలబడ్డారు, ఇక ముందు కూడా నిలబడతారని ఆశిస్తున్నాను. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఆనాడు ఎట్లుండే సార్ మొత్తం మీద పరిస్థితి? ఇక క్యారెక్టర్ల కోసము డేట్ల కోసం మీరు ఎదురు చూసే పరిస్థితి ఉండే. ఇప్పుడు చూసినట్లయితే మీ క్యారెక్టర్ కోసం మీ డేట్లు ఎప్పుడున్నాయని చెప్పి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అప్పటి సంది ఇప్పటి సంది ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ రోజుడికి ఈ రోజుడికి? ఆ రోజు బిగినింగ్ డేస్ కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా రాజకీయ నాయకులు ప్రతి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు అందరూ ఓట్లు అడగనీకే, గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. అవును. అట్లనే బిగినింగ్లా నేను ప్రతి ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు వాళ్ళే ఫోన్ల ద్వారా ఫోన్లు అయినాయి, టెలిఫోన్లు, కమ్యూనికేషన్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, డిజిటలైజ్డ్ అయినాయి అన్నీ. సో ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేయడం, ఆపర్చునిటీస్ రావడం, అంతో మీలాంటి వాళ్ళు నన్ను ఫోకస్ చేయడం. మీ కష్టమే ఇప్పటిదాకా ఈడదాకా వచ్చిరంటే కానీ ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఆ నుంచి మొత్తం మీద ఇప్పటిదాకా వచ్చినావు. మరి ఇంత కష్టపడ్డావు, ఎంత ఎదిగితే అన్ని అవమానాలు ఉంటాయి సారు. మరి మీకేమన్నా ఇన్ని అవమానాలు జరిగినాయా? అదే నువ్వే అంటున్నావు కదా, ఖచ్చితంగా అవమానాలు జరిగితేనే మనం స్ట్రాంగ్ అవుతాం. మరి ఎటువంటి అవమానాలు జరిగినాయి, మీరు వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? ఎదుర్కొన్న ఒకసారి ఏదో నేను ఒక ఆఫీస్కి పోతే ఒక ప్రొడ్యూసరు నా ఫోటో చూపించడానికి వెళ్తే ఆయన ఏదో నేను అడుక్కోవడానికి వెళ్ళినంత ఫీలింగ్లా ఉండదు పో అంటాం చూడు, లేదురా పో అని అంటాం చూడు, అట్లా అన్నాడు. బాధ వేసింది. పిలిచా, ఇట్రా బాబు అని. ఆయననే పిలిచిన, ఇట్రా బాబు అని. బాబు అంటే పెద్ద కదా, అందుకని పిలిచిన. సార్ నాకు కూడా కెపాసిటీ ఉంది, నేను కూడా తీయగలను, కానీ మనిషిని మనిషిగా గుర్తించు అని లెసన్ చెప్పి వచ్చిన. మొత్తం మీద అయితే ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ అయ్యారు. మొత్తం మీద ఎట్లా అనిపిస్తున్నది సార్? ఆనాడు ప్రొడ్యూసర్తోని మరి అవమానాలు ఎదుర్కొన్నారు, ఈ రోజు మొత్తం మీద మీరే ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిరు. రేపు పొద్దుగాల సినిమా కూడా రిలీజ్ అవుతున్నదంట కదా? అవును. నా సినిమాలో పనిచేసిన వాళ్ళకు నేను ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నా, అంతకన్నా తక్కువ పేమెంట్ ఎవరికి ఇవ్వద్దు. వాళ్ళు ఫ్రీ చేస్తా అంటే కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఫ్రీగా అంటే ఉత్సాహం కోసం చేస్తారు చూడు, ఏదో నిలబడి కనపడితే చాలు వాళ్ళకి తప్ప ఒక డైలాగ్ చెప్పగలిగే వాళ్ళు, దేంట్లో నా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు మినిమం పేమెంట్ గ్యారంటీ కింద ఇచ్చాను. ఎందుకంటే మనం కూడా అనుభవించాం అది. అప్పుడు అంటే మీకు సూపర్ స్టార్ కృష్ణ ఇష్టం, మరి చిరంజీవి సార్ డాన్స్ యాక్టివ్గా మీరు పడి చచ్చిపోతుర్రి. మరి ఇప్పుడున్న జనరేషన్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం సార్? ఇప్పుడు ఇంకా చిరంజీవి గారు ఉన్నారు కదా, ఇక ఎవర్ గ్రీన్ ఆయన. ఇప్పుడు ఉన్న దాంట్లో అందరూ సమానమే అంట మొత్తం మీద. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు, అట్లేం లేదు. ఇక ఆయన ఉన్నప్పుడు నేను ఇంకా వేరే దానికి రాలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో నటిస్తున్నప్పుడు మీ ఆశ ఎట్లుండే, మీ ఫీలింగ్ ఎట్లున్నది సార్ అప్పుడు? నేను ఫస్ట్ జై చిరంజీవాలో నటించాను. నటించిన తర్వాత అన్నయ్య గారు ఆ తర్వాత స్వస్తి చెప్పారు సినిమాలకి, ఇంకా సినిమాలు చెయ్యను అని అనుకున్న తర్వాత అయ్యో ఇంకా అవకాశం లేదేమో తన కాంబినేషన్లో చేసేది అనుకున్నాను. అనుకోకుండా సైరా నరసింహారెడ్డి కొంత సినిమాలు వచ్చాయి, ప్రయత్నం చేశా, ప్రయత్నలోపం లేదు. కాకపోతే అవకాశం రాలేదు, నిరుత్సాహపడలేదు. మళ్ళీ అనౌన్స్ చేశాడు, దాంట్లో కూడా రాలేదు. మళ్ళీ అనౌన్స్ చేశాడు, దాంట్లో అవకాశం వచ్చింది. ఐ ఫెల్ట్ హ్యాపీ. కాంబినేషన్ వచ్చింది, ఎక్కువ లెంత్ వచ్చింది, గుర్తింపు వచ్చింది.
మొత్తం మీద అయితే ఇక హిందీ సినిమాలు తీసిరు, మరి ఇంత పలుకుబడి ఉన్నది. రేపు పొద్దుగాల పెద్ద పెద్ద సినిమాలు మీ చేతిలో ఏమున్నాయి సార్? ఇప్పుడు ఉన్నాయి, చాలా లైన్లో ఉన్నాయి. ఒక సినిమా విలన్గా వస్తున్నాను. ఇప్పుడు మళ్ళా కామన్ మ్యాన్ వైఫ్ అంటే సీఎం పెళ్ళాం, తెలుగు టైటిల్ సీఎం పెళ్ళాం అని చేస్తున్నా. త్వరలో రిలీజ్లో ఉంది అది. దాంట్లో నేను అనుకున్న ఆశయం నెరవేరింది. మెయిన్ విలన్గా చేస్తున్నా దాంట్లో. ఇక మిమ్మల్ని చూస్తుంటే నాకైతే నిజంగా మరి చాలా హ్యాపీ అనిపిస్తున్నది. కానీ ప్రేక్షకులు చూస్తున్నప్పుడు నిజంగానే సారు అంతగానం విలీనమై నటిస్తూ ఉన్నాడు. మరి సారు అంతగానం ఎట్లా, ఏం సంగతి, దాని వెనకాల ఏమన్నా బాధలు ఉన్నాయా, ఏం సంగతి అనుకుంటారు. అంత పర్ఫెక్ట్గా మీరు ఎట్లా నటిస్తారు సార్? బాధలు ఏం లేవు. ఇప్పుడు భారత్ మాతాకి జై అంటే మన చెయ్యి పైకే పోతుంది. అది మనిషి నైజం, దానికి ఉన్న పవర్ అట్లాంటిది. కాబట్టి ఒక రైతు ఎలా ఉంటాడు, రైతు దాంట్లోకి వెళ్ళిపోవాలి. మనం చూసిన వాళ్ళం, సొసైటీని అంతా చూస్తున్నాం. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఒక రైతు అంటే ఎలా ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎలా ఉంటాడు, వేషధరణ, భాష. ఇప్పుడు అడ్వకేటు దానికో ప్రోటోకాల్ ఉంటుంది, ఒక టై కట్టుకోవాలి, బ్లాక్ కోట్ వేసుకోవాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. అవన్నీ దాని ద్వారా వచ్చాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం దాంట్లో కానీ అభిప్రాయం. ఇక సినిమాలు చేస్తున్నారు, ముద్దుగానే ఉన్నది. ఇక మళ్ళీ ఒకటి బాకీ ఉన్నది అని చెప్పి సీరియల్ అలాగ వచ్చిర్రు. ఇక కుంకుమ పువ్వులో మీరు తాతయ్య మొత్తం మీద గెటప్ వేసిరు. ఇక మరి అది ఎట్లా సారు? అది నడిచింది చాలా రోజులు, చాలా రోజులు నడిచింది. ఇక దాదాపు 40 సీరియళ్ళకి పైగానే తీసిరు. 60 సీరియల్ తీసిరా? మొత్తం మీద రికార్డు కొట్టేటట్టే ఉన్నారు. ఇటు సీరియళ్లకు ఇటు సినిమాలకు ఏమన్నా ఉంటుందా మరి తేడా? అటు ఇటు తేడా అంటే చిన్న స్క్రీను బడ్జెట్ తక్కువ ఉంటుంది, లెంత్ అంటే రోజులు ఎక్కువ వస్తుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది. దాంట్లో ఫిట్ కావాలి అంతే. ఆశయం ఉన్నప్పుడు ఏదో సాధించాలని ఫిట్ అవ్వాలి. కొన్ని క్యారెక్టర్స్కు తక్కువ పేమెంట్స్ ఉంటాయి, ఎక్కువ టైం తీసుకుంటారు. అదే సినిమా అయితే అయిపోతుంది తొందరగా. అట్లా కొన్ని పేమెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. మరి ఇన్ని విజయాలు చూసిరు మీరు. ఎవరికైనా ఎక్కువ అని ఒక టైంలో బాధలు ఉంటాయి. ఇక మరి ఒక టైంలో ఈ అందరి గ్రాఫ్ డౌన్లోనే ఉంటుంది. అటువంటి పీరియడ్ మీరు ఏమన్నా చూసిరా? క్వైట్ న్యాచురల్ ఉంటుంది. ఒక్కొక్కసారి అవకాశాలు రావు, మనం తిరిగినా రావు. ఇక మరి అటువంటి టైంలో ఎందుకు ఇదంతా మనకు మంచిగా పోయి బిజినెస్ చేసుకుందాము అనిపించలేదా సార్ మీకు ఎప్పుడు? లేదు, ఉన్న బిజినెస్ని తగ్గించిన దీనికోసం. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళని కూడా ప్రజలు గుర్తించకపోవచ్చు, రైట్? మేము స్క్రీన్ మీద కనబడం, నువ్వు కూడా స్క్రీన్ మీద కనబడే వాళ్ళకు గుర్తింపు వస్తుంది, తెలియని గుర్తింపు. నేను ఎప్పుడో చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది మానేసి కుంకుమ పువ్వు. నిన్నటి వరకు కూడా ఎవరో అడుగుతూనే ఉన్నారు, ఎక్కడో కలిసిన చోట, సార్ మీ క్యారెక్టర్ బాగుండే సార్, ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి, మీరు బాగా చేశారు, థ్యాంక్స్ అని చెప్తాం అంతే. ఇంకా ఇక మస్తు మంది అభిమానులను సంపాదించుకున్నారు మొత్తం మీద. అయితే ఇక లాస్ట్లో నేను ఒక పేరు చిటిక్ మని చెప్తా, మీరు ఒక పదం లటుకు మని చెప్పాలి. చెప్పు. ఇక మరి కేసీఆర్ సార్ అంటే మీరు ఒక పదం ఏం చెప్తారు కేసీఆర్ సార్ కోసం? కేసీఆర్ సార్ కోసం అని అంటే ఒకప్పుడు నచ్చిన లీడర్, ఇప్పుడు నచ్చని లీడర్. సీనియర్ ఎన్టీఆర్ నటుడు, పెద్ద మరి లీడరు, రాజకీయాన్నే మార్చేసిన మహానేత. ఇప్పుడు మరి మొత్తం మీద గట్టిగానే కొట్లాడుతున్నాడు చంద్రబాబు సారు. ఆయన కోసం ఏం చెప్తారు? ఆయన కోసం ఆల్ ది బెస్ట్ చెప్తా. ఆల్ ద బెస్ట్. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనందరికి తెలిసిన విషయమే, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాడు మొత్తం మీద ప్రభాస్ సారు. ఆ సారు కోసం ఏం చెప్తారు? ఆయనతో మొత్తం మీద బాగానే సినిమాలు తీసిరు మీరు. ఆయన కంగ్రాట్స్ చెప్తా. కంగ్రాట్స్. సక్సెస్ఫుల్ కావాలని ఆయన తీసే సినిమాలు. ఇక మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక్క పదం చెప్పుండు సార్. డెడికేటెడ్ మ్యానా? ఇక మరి రామ్ చరణ్ అంటే? నేను ఇప్పటివరకు రామ్ చరణ్ గారి ఒక్కరితోనే చేయలేకపోయాను. సో ఫ్యూచర్లో చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయి, అప్పుడు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వాళ్ళ కోసం ఎన్నో మంచి మంచి ముచ్చట్లు చెప్పిర్రు. ఇక మరి జీవితంలో ఎట్లేదు కాలే ఏం సంగతి అని చెప్పి అంతా కుల్లా చెప్పిర్రు. ఇక మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా నేనైతే.
చూసిరు కదా మొత్తం మీద అయితే మరి గడిచిన శ్రీనివాస్ సార్ ముచ్చట ఇది. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.